హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫలూదా ప్రిపేర్ చేసుకుందాం. మామూలుగానే మనం బయట ఫలూదా ఎక్కువగా తింటూ ఉంటాం. అదే సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతాం. ఈ వేడి సమ్మర్లో ఇలా చల్లగా ఫలూదా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్తో ఫలూదా ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ని వేసుకొని దీంట్లో వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్లో నానిపోతుంది. ఆలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఇందులో సేమియాను వేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఈ సేమియా మనకి 70% ఉడికితే సరిపోతుంది. ఇది ఒక 7 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా 70% ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిని వడగట్టుకొని సేమియాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన 1/2 లీటర్ మిల్క్ని పెట్టుకోవాలి. ఈ మిల్క్ని బాగా చిక్కగా మరిగించుకోవాలి. ఈ పాలు మరగబెడుతున్నప్పుడు చిక్కబడినంతసేపు పక్కన మనకి మీగడ తేరుకుంటూ ఉంటుంది. దానిని స్పూన్తో తీస్తూ పాలల్లో వేస్తూ చిక్కబరుచుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసుకొని దాన్ని పాలల్లో వేసుకోవాలి. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ వేస్తే అది ఉండలు కడుతుంది. ఇలా పాలల్లో వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుతున్న తర్వాత ఈ పాలు మరింత చిక్కబడతాయి. కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత ఈ పాలను 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరగబెట్టడం వల్ల ఈ పాలు మరికాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఈ పాలల్లో 1/2 కప్ షుగర్ని వేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ షుగర్ని వేసుకున్నాను. మీరు మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని వేసుకోండి. షుగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మరో 7 నిమిషాల పాటు దీన్ని బాగా మరగబెట్టుకుంటే ఈ కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక మనం ఫలూదా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక గ్లాస్ జార్ని తీసుకుంటున్నాను. దీంట్లో ముందుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న 2 టీ స్పూన్స్ రోజ్ సిరప్ని వేసుకుంటున్నాను. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేదంటే రోజ్ సిరప్ వేయకుండా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకుందాం. 10 మినిట్స్ నానిన తర్వాత ఇది ఇంత పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు దీన్ని నేను 3 టీ స్పూన్స్ సబ్జా సీడ్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి. ఈ సేమియాను నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మీ టేస్ట్ని బట్టి ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సేమియా పైన నెక్స్ట్ లేయర్ నేను మ్యాంగో జ్యూస్ని వేసుకుంటున్నాను. దీన్ని నేను మ్యాంగోస్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండుని యూస్ చేస్తున్నాను. అది చాలా స్వీట్గా ఉంది కాబట్టి మ్యాంగో జ్యూస్లో కానీ అలాగే కస్టర్డ్ మిల్క్లో కానీ ఎక్కువ షుగర్ వేసుకోలేదు. ఇప్పుడు దీనిపైన 1 స్కూప్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ పైన మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే టూటీ ఫ్రూటీని కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. అలాగే దీనిపైన కొన్ని మ్యాంగో పీసెస్ని వేసుకుంటే ఈ మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా లేదంటే డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినేవాళ్ళు కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది చల్లారిన తర్వాత అప్పుడు మ్యాంగో ఫలూదా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం ఎన్నో ఫ్లేవర్స్లో ఫలూదా తింటూ ఉంటాము, బట్ అదంతా హైజీన్ కాదు కదా. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.